బ్లాక్ బాస్టర్ 'పుష్ప 2' 'ద రూల్' నటుడు అల్లు అర్జున్, కీర్తి సురేష్ ఒక కొత్త శిఖరాన్ని అందించింది. సుకుమార్ దర్శకత్వంలో వసించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రదర్శనతో రికార్డు బద్దలు కొడుతూ కొనసాగుతుంది. కొనసాగుతున్న విజయాల మధ్య సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి. ఈ నివేదికల ప్రకారం 'పుష్ప 2' జనవరి 9, 2028న నెట్ఫ్లిక్స్లో బహు భాషల్లో ప్రదర్శించబడుతుంది. అయితే ఓటీటీ విడుదల సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వేచి ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన, ఫయాద్ ఫాసిల్, సునీల్ రావు రమేష్ మరియు జగపతి బాబు కీలక పాత్రలో పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సంగీతం, ఫమ్ సిఎస్ అదనపు సహకారంతో సినిమా గొప్పతనాన్ని పెంచింది. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించిన 'పుష్ప 2' పురస్కారాన్ని సినిమా అభిమానులకు కలిగిస్తుంది. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన రికార్డులు దమ్ము లేపుతుంది. తొలి వారంలో దాదాపుగా 1000 కోట్ల వసూలు సాధించి భారతీయ చలనచిత్రం చరిత్రలో అత్యధిక వేగంగా ఈ ఫీట్ను సాధించిన సినిమా 'పుష్ప 2' నిలిచింది. అంతేకాదు 2024లో హైవెంటేజ్ వసూలు సాధించిన శ్రీ కల్కి 2 2898 ఏడీలను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు. తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రం 'పుష్ప 2'గా నిలిచింది. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసిన 'పుష్ప 2' దూసుకెళ్తుంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు సాధించిందో వేచి చూడాలి. అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడా స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలకు ఒకసారి పరిశీలిస్తే భారత్లోనే మోస్ట్ అవెంటెడ్ మూవీగా ఉన్న 'పుష్ప 2' ప్రీ రిలీజ్ బిజినెస్కు ఓ రేంజ్లో జరిగిన సంగతి తెలిసిందే. థియేటర్లు, నాన్ థియేటర్ రైట్ అటుకేలను అమ్ముడుపోయాయి. మొత్తానికి 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ క్రమంలో 'పుష్ప 2' డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపుగా 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఎక్కడా విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.